హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఆది బ్లౌజ్తో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తానండి. చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, నెక్ డీప్, అలాగే షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాము. స్ట్రైట్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఖర్చులు ఎగుడు దిగుడు అంటే హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసుకొని దానికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. సో చెస్ట్ లూజ్ అనేది నేను ఎలా తీసుకుంటానంటే, డీప్ నెక్ బ్లౌజ్కి అయితే ఈ మెథడ్ ఫాలో అయితే అందరికీ చాలా నీట్గా వచ్చేస్తుందండి. సో ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి షోల్డర్ నుంచి సైడ్ జాయింట్ వరకు 7.6కి నాకు చెస్ట్ లూజ్ వచ్చిందనమాట. సో 7.6, ఈ 7.6కి +1 చేస్తే 8.6 అనేది మనకి చెస్ట్ లూజ్ అనమాట. అర్థమైంది కదండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్. సో 7.6కి 1 ఇంచ్ కలిపితే 8.6, అలాగే ఖర్చులకి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. కొంతమందికి చెస్ట్ లూజ్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మాత్రం ఈ మెథడ్ ఫాలో అవ్వకండి. ఇది ఎప్పుడంటే చెస్ట్ లూజ్ అనేది ఎక్కువగా ఉండి ఆర్మ్ లూజ్ తక్కువగా ఉన్నప్పుడు, అలాగే డీప్ నెక్ బ్లౌజులకి అయితే ఈ మెథడ్ ఫాలో అయిపోండి. ఇది పర్ఫెక్ట్ మెథడ్ అనమాట. ఎవరికైనా నీట్గా బ్లౌజ్ అనేది అద్దినట్టు వస్తుంది. ఇప్పుడు హైట్ చూసుకోవాలి. సో బ్లౌజ్ కింద మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వీడియోలో సరిగ్గా కనబడట్లేదండి. సో కింద షేప్ ట్రక్లు వేస్తాం కదా, అక్కడ బ్యాక్ పార్ట్ హైట్ అనేది తీసుకోవాలని, దానికి ఖర్చులకి 1/4 ఇంచ్ అనమాట. సో ఇక్కడ ఎంత వచ్చిందో సేమ్ ఈ సైడ్ కూడా అంతే మెజర్ చేసుకోవాలి హైట్ అనేది. ఇక్కడ నాకు బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ముడతలుగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి. సో ఇది ఎందుకంటే స్ట్రైట్గా లైన్ రావడం కోసం అటు ఎంత ఉందో ఇటు అంతే తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలన్నమాట. సో మీకు అర్థం అవ్వాలని స్లోగా చూపిస్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనమాట. సో నెక్ డీప్ అనేది మనకు కావాలంటే, సో అందరూ చేసినట్టే బ్లౌజ్ని హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడ బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఖర్చులకి 1/4 ఇంచ్ ఇదండి. సో ఇప్పుడు షోల్డర్ ఎంత అంటే, నేను ఇక్కడ షోల్డర్కి 2.5కి మార్క్ చేస్తున్నాను అనమాట. సో 2.5 2.5 అంతే. అంతకు మించి ఎక్కువ పెట్టారంటే నెక్ అనేది ఎక్కువ డీప్ అయ్యి షోల్డర్స్ జారిపోతాయి అనమాట. సో ఖర్చులకు 1/4 ఇంచ్. ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని నేను, సో ఈ షోల్డర్స్ అనేవి మాత్రం ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకోవాలండి. అప్పుడే కస్టమర్కి బ్లౌజ్ అనేది నచ్చుతుంది అనమాట. సో నాకు మొత్తం 530 వచ్చింది. సో అదే 530 అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 7.6 వచ్చింది కదా చంక రౌండ్ అనేది. సో ప్రజెంట్ నేను ఇక్కడ ఖర్చులకి ఒక లైన్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు చంక రౌండ్ కోసం కింద డౌన్ ఎంత మార్క్ చేసుకోవాలంటే 530 మార్క్ చేసుకుంటున్నానండి. సో ఈ 530 అనేది ఫిక్స్ అయిపోకండి, ఒక్కొక్కసారి మనకు మారుతూ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ నేను 530కి పెడుతున్నాను. సో స్ట్రైట్ లైన్ కోసం అనేసి ఇక్కడ మళ్ళీ మార్క్ చేస్తున్నాను. 530కి మార్క్ చేస్తాను, 5.5కి. ఇప్పుడు ఇక్కడ నేను చంక రౌండ్ దగ్గర 1.5కి మార్క్ చేశాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి 3 లైన్స్ కలిసేలాగా కర్వ్ స్కేల్ పెట్టుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నీట్గా 3 మనం పెట్టుకున్న మార్కింగ్, ఈ స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్స్, ఈ లైన్స్ అనేవి జాయింట్ అయ్యేలాగా నీట్గా డ్రా చేసుకోవాలి. సో
షోల్డర్ 7.6 వచ్చిన వాళ్ళందరికీ ఇంతే తీసుకోవాలని ఎప్పుడూ లేదండి. ఒక్కొక్కసారి చంక రౌండ్ అనేది మారుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి. ఇప్పుడు నేను ఖర్చులకు వదిలేసి పైనుంచి అలా మెజర్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, మనకు 7.6 వచ్చింది కదా, చూపిస్తున్నాను. 7.6కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. మళ్ళీ చూపిస్తున్నానండి. ఖర్చులకి లైన్ విడిచిపెట్టేసి ఆ కింద మనం మార్క్ చేసుకున్న లైన్ కింద నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్తే 7.6 అనేది అయిపోయిందనమాట. ఇదండి, చూసారా ఎంత నీట్గా చంక రౌండ్ అనేది వచ్చింది. ఇప్పుడు పైన 2.5 పెట్టుకున్నాం కదా, కింద నేను 3.25 మార్క్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను మర్చిపోయానండి, ఇక్కడ కస్టమర్ నాకు నెక్ అనేది రౌండ్ పెంచమన్నారన్నమాట. సో ఇక్కడ నేను ఇది లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది దించుకుంటున్నాను. సో 1 ఇంచ్ అనేది తగ్గించమన్నారు. సో 1 ఇంచ్ అనేది నేను పైనుంచి 1 ఇంచ్ తగ్గించేస్తున్నాను. సో నెక్ డౌన్ చేయమన్నప్పుడు పైనుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసి వేసేసుకోవడమే. సో నెక్ అనేది మనకి రౌండ్ షేప్ కావాలి కాబట్టి చాలా నీట్గా రౌండ్ షేప్, యూ షేప్లో కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇక నేను మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసుకొని రౌండ్గా నేను స్లోగా చూపిస్తున్నానండి, అందరికీ అర్థం అవ్వాలని. సో ముందు ఈ కార్నర్ దగ్గర కొంచెం లోపలికి రౌండ్ తీస్తే యూ షేప్లో వస్తుందండి, చాలా బాగుంటుంది నెక్ అనేది. బ్యాక్ నుంచి అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. సో కొంచెం ఒక 2 గీతలు లోపలికి డ్రా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కర్వ్ స్కేల్ యూస్ చేసి 2 గీతలు, జస్ట్ 2 అంటే 2 గీతలు లోపలికి డ్రా చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మనకి మార్కింగ్ అనేది అయిపోయిందనమాట. సో చంక రౌండ్ ఎలా తీసుకోవాలి, షోల్డర్స్ ఎలా తీసుకోవాలనేది చెప్పాను కదండి. ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న దాని ప్రకారం నీట్గా కట్ చేసుకోవాలి. సో మనం ఎక్కడ ఖర్చులకి ఏది విడిచిపెట్టామో అవన్నీ తెలుసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. సో కొంచెం లేట్ అయినా నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. వన్స్ లోపలికి కట్ చేస్తాము అంటే మళ్ళీ జాయిన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సో ఇది లైనింగ్ పార్ట్ కాబట్టి పర్లేదు, అదే మెయిన్ బ్లౌజ్ అయితే ఇబ్బంది అయిపోతాం కాబట్టి. సో ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ యూజ్ చేస్తాం కాబట్టి, సో బ్యాక్ పార్ట్ అందరూ తేలిగ్గా తీసుకుంటారు. సో బ్యాక్ పార్ట్ అనేది మెయిన్గా నీట్గా కట్ చేసుకుంటేనే ఫ్రంట్ అనేది దాని ప్రకారం నీట్గా వస్తుంది అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.